పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప, మా అందరి పట్ల నీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాత్సల్యతకై లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ ఉదయకాల సమయం అందు నీ సహాయం కోరుతున్నాం. నీ పరిశుద్ధాత్మక శక్తిని, నడిపింపును, కృపను, బుద్ధిని, తెలివిని, జ్ఞానాన్ని కోరుకుంటున్నాం. అలాగే ప్రభా, అన్నిటికంటే మించి వాటిని మేము అవలంబించేటువంటి ఆ వినయము, తగ్గింపు, ప్రభా, విధేయతను కోరుకుంటున్నాం. అది మాలో చాలా కొరతగా ఉంది ప్రభా. నీకు కానీ సంఘ నాయకులకు కానీ లోబడేటువంటి స్వభావం మాకు చాలా తక్కువ ప్రభా. ఆ విషయంలో మాకు సంపూర్ణమైనటువంటి విజయం మాకు దయచేయండి. సంపూర్ణమైనటువంటి వినయము, విధేయత సంపూర్తిగా దయచేయమని మరి ఈ నైతిక కార్యాత్మక విభాగంలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నువ్వు కోరుకున్నట్టుగా నీకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి. యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. సో నైతిక కార్యాత్మక విభాగం మనం నేర్చుకుంటున్నాం. నైతికత అంటే మంచిగా ఉండడం కాదు అని మనం చూశాం కదా. నైతికత అంటే కేవలం మంచిగా ఉండడం కాదు, అది దేవుడి స్వభావానికి అనుకూలంగా జీవించడము మనము అవసరమని నేర్చుకున్నాం. అలాగే బైబిల్ ప్రకారం మోరల్ స్టాండర్డ్ అంటే సమాజం నిర్ణయించేది కాదు, మనస్సాక్షి మాత్రమే నిర్ణయించేది కాదు అనేది మనం చూశాం. సో నైతికతకు మూలం దేవుడే మోరల్ స్టాండర్డ్ అని చూశాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యస్వరూపుడు. ఆయనే సమస్త నైతికతకు ఆధారం కాబట్టి ఆయన తప్పించి మన మోరల్ స్టాండర్డ్ ప్రపంచంలో మరెక్కడ కూడా చూడలేదు. సో మోరల్ ఫంక్షనింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే సరైనది ఎంచుకోవడం, తప్పును తిరస్కరించడం అని చూశాం. దేవుని వాక్యానికి అనుకూలంగా జీవించడమే మోరల్ స్టాండర్డ్ అని చూశాం. సో అలాగే మోరల్ ఏరియా యొక్క ముఖ్య అంశాలు చూశాం. అది సత్యనిష్ట, నిజాయితీ, పరిశుద్ధత, న్యాయము, బాధ్యత అనే 5 విషయాలు మనం చూశాం. 4వ పాయింట్లో పతనమైనటువంటి మోరల్ నేచర్, పాపం వల్ల మంచిని చెడును మంచిగా చూసే స్థితి మనం చూసాం. ఈవెన్ యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన లేఖన భాగాన్ని కూడా మనం నేర్చుకున్నాం కదా. ఆ మేలును కీడుగా ఎంచడం, కీడును మేలుగా ఎంచడం, తీపిని చేదనుకోవడం, చేదును తీపి అనుకునేటువంటి ఈ దుస్థితి, మంచిని చెడు అనుకోవడం, చెడును మంచి అనుకునేటువంటి దుస్థితి ఎలా వచ్చిందో అనేది మనం చూసాం. అలాగే మోరల్ రిలేటివిజం వర్సెస్ బిబ్లికల్ మొరాలిటీ మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసాం. అంటే నాకు సరైనది అనిపిస్తే చాలు, సో అది బైబిల్ నైతికత కాదు కదా. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, సామెతల గ్రంథం, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను వాని దృష్టికి అది న్యాయంగానే కనిపిస్తుంది కదా. తను ఏ మార్గం ఎన్నుకున్నా తన దృష్టికి న్యాయంగా అనిపిస్తుంది కాబట్టి అది రైట్ కాదు, అది దేవుడి నైతికత కాదు. చివరిగా మనం మనస్సాక్షి దగ్గర ముగించుకున్నాం కదా. కాన్సెన్స్ అనేది ఎలా పాడైపోయింది, అది పాపం వల్ల ఎలా బలహీన పడిపోయింది, ఎలా అది వక్రీకరించబడుతుంది అనేది మనము చూశాం. కాబట్టి మనస్సాక్షిని వాక్యము చేత, లేఖనాల చేత, బైబిల్ చేత తరఫీదునివ్వాలి, శిక్షణనివ్వాలి అని మనం చూడడం నేర్చుకున్నాం కదా. మనం వాక్యం చేత మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి, వాక్యం చేత మన మనస్సాక్షిని తరఫీదు ఇవ్వాలి, వాక్యం చేత మన మనస్సాక్షికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది మనం చూశాం. సో ఈరోజు 7th పాయింట్కి వచ్చాం. మోరల్ మెచ్యూరిటీ ఎలా కనిపిస్తుంది? నీకు నైతిక పరిపక్వత ఉందని ఎలా తెలుసు? ఎదుటి వ్యక్తికి నైతిక పరిపక్వత ఉందని ఎలా నువ్వు అర్థం చేసుకుంటావు? అతని లోపల, నీలో గాని, నీ చుట్టుపక్కల వారిలో గాని, సంఘంలో ఇతర సహోదరులు గాని నైతిక పరిపక్వత ఉంది, మోరల్ మెచ్యూరిటీ ఉంది అనేది నువ్వు ఎలా అర్థమవుతుంది అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నెంబర్ 1, ఎలా తెలుస్తుంది? నైతికత పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి పాపాన్ని ఏ కోణంలో కూడా సమర్థించలేడు కదా. పాపాన్ని సమర్థించకపోవడం. నైతిక పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి పాపాన్ని ఏ కోణంలో కూడా సమర్థించడు. అంటే మన చుట్టూ పరిస్థితులు బాగలేవు కాబట్టి, లేకపోతే మన ఇంట్లో వాతావరణం బాగలేదు కాబట్టి, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను తప్పు చేశాను కదా. అంటే తప్పులు చేయడం, కొంతమంది ఇతరులను కూడా సమర్థిస్తారు. సహజం బ్రదర్, ఇలాంటి తప్పులు చేయడం సహజం. సో ఈ సహజం అనేటువంటి మాట, అవును, మనుషులు తప్పులు చేయడం సహజం, కానీ సమర్థించడం సహజం కాదు. అర్థమవుతుందా? మనుషులు బలహీనులు, తప్పులు చేయడం సహజం, కానీ ఆ తప్పును సమర్థించడం మాత్రం సహజము కాదు. ఆ తప్పును వెనుకేసుకొని రావడం మాత్రం నైతికత కాదు. అర్థమవుతుందండి? ఎస్, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ.
మనం అర్థం చేసుకోవాల్సినది. ఎస్, మనుషులు బలహీనులు, తప్పులు చేస్తారు. కానీ చేసిన తప్పును సమర్థించుకోవడం, తప్పు చేసిన వారిని సమర్థించడం నైతికత కాదు. ఈ మధ్యలో ఒక ఆయన సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి చాలా మంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంచి స్పీకరు, మంచి బోధకుడు అని నమ్మేటువంటి వ్యక్తి ఈ రోజు మధ్యలో చూస్తున్నాం కదా. సో అనైతికంగా కొన్ని బయటపడ్డాయి. ఇప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి ఏం చేస్తున్నాడు అని అంటే ఒక భయంకరమైన స్టేట్మెంట్ చేశాడు. ఆయన ఏంటో తెలుసా? అది ఊహించినటువంటి, అంటే ఇలా ఇలా కూడా ఒకడు వాక్యాన్ని వక్రీకరించగలుగుతాడు అనే దానికి పరాకాష్ట అన్నమాట, ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఏంటిది? పోతీఫర్ శోధించబడినప్పుడు ఆమె ముసల్ది కాబట్టి తప్పు చేయలేదు. అదే యవ్వనస్తురాలైతే యోసేపు కూడాము తప్పు చేసేవాడు అన్నాడు. తను పాపం చేసి తనను సమర్థించుకోవడానికి యోసేపును వాడుకోవడానికి ప్రయత్నం చేశాడని. ఇంతకంటే దారుణమైన ఇంటర్ప్రిటేషన్ నా లైఫ్ లో వినలేదు. అంటే ఇలాంటి 2-3 విన్నాను. యోసేపు అలాగే చెప్పిండా, నీ వయసు అయిపోయింది కాబట్టి నేను టెంప్ట్ కాలేదు, నువ్వు వయసులో ఉంటే నేను టెంప్ట్ అయ్యాను అన్నాడు. నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయాలి? దాని స్టాండర్డ్ ఏంటి? ఇది దిగజార్చే ఇంటర్ప్రిటేషన్ ఏంటి చూడండి. ఇలా ఉంటది అనమాట. కొంతమంది దాన్ని కూడా ఏమనుకుంటారు, నిజమే కదా అన్నట్టుగా లేదా అది? నిజమే కదా ఆయన చెప్పింది, లాజికే కదా. లాజిక్ ఉండొచ్చు కానీ వాక్య సత్యం ఉందా? లేదు. యోసేపు ఆ టైంలో ఎవరున్నా పాపం చేసేవాడు కాదు. అది మనం నమ్ముతున్నటువంటి సత్యం. అవునా? ఇదే అనమాట. అంటే మనం చేసేటువంటి తప్పులను సమర్థించుకోవడానికి, మన పాపాన్ని ఎస్, నేను బలహీనని పాపం చేసిన అంటే వేరు కదా. ఆ బలహీనత నాకు నేను తట్టుకోలేక, నేను ఓవర్కమ్ చేయలేక నేను పడిపోయానంటే బాగుంటుంది. కానీ దాన్ని సమర్థించుకోవడానికి దావీదు పాపం చేయలేదా? చాలా మంది అదే వాడుకుంటారు కదా. సొలొమోనుకి ఇంతమంది భార్యలు, నాకు 2-3 తప్పేమో. అంటే పాపాన్ని సమర్థించుకోవడానికి వీళ్ళ పిచ్చి పరాకాష్ట అంటారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతుందో చూడండి. ఒక నైతిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి పాపాన్ని ఏ కోణంలో కూడా సమర్థించడు. ఏ కోణంలో కూడా సమర్థించడు. అర్థమవుతుందా? లోకం బాగాలేదు కాబట్టి నేను మోహం చూపులు చూస్తున్నాను, రైటేనా? సో పాపాన్ని మనం సమర్థించడం, వాళ్ళు బాగాలేరు అని అంటే నేను కూడా బాగాలేనని కదా అర్థం. నేను బాగలేను కాబట్టి బాగా లేకుండానే ప్రవర్తిస్తున్నాం మనం. అంటే ఎస్, అవును, కొన్ని ప్రభావం చూపిస్తాయి. దట్ డజంట్ మీన్ మనం మంచులమని కాదు. అవునా? మన లోపల బలహీనత ఉంది కాబట్టి అది ఎక్కువ ప్రభావితము చూపిస్తూ ఉంటుంది. రెండోది, తప్పును ఒప్పుకోవడం. నైతిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి తాను చేసిన తప్పును ఒప్పుకుంటాడు, కన్ఫెస్ చేస్తాడు, కన్విక్ట్ అవుతాడు కదా. నాతాను దావీదును హెచ్చరించినప్పుడు దావీదు కన్విక్ట్ అయ్యాడా లేకపోతే ఎదిరించాడా? నన్నే అంటవా? అసలు నేను అక్కడ ఉన్నప్పుడు ఆమె అక్కడ లేకపోతే నేను తప్పే చేసేవాడిని కాదని సమర్థించుకోవడానికి ప్రయత్నము చేయలేదు కదా. నాకు రాజును కాబట్టి నాకు అధికారం ఉంది అని సమర్థించుకోవడానికి ప్రయత్నము చేయలేదు. రాజ్యం అంతా నాది, నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను, ఎవరి మీద నాకు హక్కులు ఉన్నాయి, నేను పిలిస్తే రావాల్సిందే అనేటువంటి విషయంతో ఆయన సమర్థించుకోవాలి. అవునా? సో తప్పును ఒప్పుకోవడం, నిజమైనటువంటి నైతిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి తాను తప్పు చేసినప్పుడు ఆ తప్పును యాక్సెప్ట్ చేస్తాడు, ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అయ్యో దేవా, నేను పాపం చేస్తేనే, నీకే విరోధంగా నేను పాపం చేస్తేనని దావీదు 51 కీర్తనలో ప్రార్థన చేసినట్టుగా పబ్లిక్ గా దాన్ని కన్ఫెస్ అవుతాడు. మూడోది, పరిశుద్ధత కోరుకుంటాడు. నిజమైనటువంటి నైతిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధతను కాంక్షిస్తాడు. ఇది చిన్న విషయం కాదు. అంటే హోలీ లైఫ్ ను కోరుకుంటాడు, పరిశుద్ధతను కాంక్షిస్తాడు, కేకలేస్తాడు, ప్రభా నా వల్ల అవ్వట్లేదు, ఇది నన్ను ఇక్కడి నుంచి విడిపించు, నేను హోలీగా ఉండాలనుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. అవసరమైతే నాకు ఆ కుటుంబం, లేకపోతే నేను ఎక్కడైతే శోధించబడుతున్నాను, ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, ఎక్కడైతే నన్ను అపవిత్రతకు నన్ను ప్రభావితం చేస్తుందో ఆ కుటుంబం నా జీవితంలో మొత్తం దూరమైనా పర్లేదు, వాళ్ళతో నాకు ఉండేటువంటి ఇంకే రకమైనటువంటి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయినా పర్లేదు, కానీ నేను ఆ పరిస్థితికి లోన్ కాకూడదు, లేకపోతే నేను పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి తీవ్రత కలుగుతుంది అనమాట. ఆ నొప్పి కలుగుతుంది, ఆ బాధ వేదన ఉంటది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం.
పరిశుద్ధతను ఎంత స్థాయిలో కోరుకుంటామనంటే, నాకు ఈ జీవితంలో హోలీనెస్ తప్పించి మరేదొద్దు ప్రభా, నేను ఒంటరినైనా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, నాకు మాత్రం హోలీ లైఫ్ కావాలి అన్నంత తీవ్రత హృదయంలో కలుగుతుంది. తెలుసా, నిజమైనటువంటి నైతిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి మ్యాక్సిమం ఎట్లుంటది అంటే 100%, మ్యాక్సిమం 100% ఖచ్చితంగా ఆయన పరిశుద్ధతనే కోరుకుంటాడు. యోసేపు లాగా అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈవెన్ అక్కడ ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ కంటే తన హోలీ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తాడు, పరిశుద్ధతకి ప్రాధాన్యత ఇస్తాడు. సో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో అది ఏమైనా కావచ్చు. ఒకవేళ మనం మనకు రాజకీయాలు వెళ్ళే అవకాశం వచ్చింది అనుకో, ఒకవేళ అక్కడ నా నైతికతకు ప్రమాదం ఉంది అంటే నేను ఏం చేయాలా? దాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి, కానీ నైతికతని వదులుకోకూడదు. అది అనమాట. అంటే అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటాం, అంత స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తాం. నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. తప్పదుగా రాజకీయంలోకి వెళ్ళాం కాబట్టి అసలు అదే ఒక మురికి కదా, కంపు. ఆ కంపులోకి వెళ్ళినప్పుడు ఎంత ట్రై చేసినా మంచిగా ఉండడం సాధ్యము కాదు, అవునా? సో అంటే చెప్తున్నా, అది నిజంగా పెద్ద సవాలే. ఒకవేళ ఉంటే అది నిజంగా గొప్ప విషయం. మనం 100% రోజు కూర్చోలేం, కానీ ఓకే, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదంటున్నా పూర్తిగా, అవునా? ఆత్మ సంబంధమైన వ్యక్తులకు నిజంగానే సాధ్యము కాదు. మన పిలుపు కూడా కాదు. వెళ్ళడం తప్పు కాదు, అది పాపం కాదు, కానీ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా కాంప్రమైజ్ 100% మనం అక్కడ చుట్టూన్న వాళ్ళు ఏదో రకం కాంప్రమైజ్ చేపిస్తారు, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది గ్యారెంటీ అయితే ఎవరు ఇవ్వలేదు. సో కంపు అంటే మనం పరిశుద్ధతను కాంక్షిస్తాం. ఈరోజు కొంతమంది అంటే సేవలో ఉన్న వాళ్ళు మేము రాజకీయాలకు వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా అపవిత్రంగా వాళ్ళు ఇంకా అపవిత్రంగా చేస్తుంది. ఆ మధ్యలో కానీ చూసాం కానీ రాజకీయం పేరు మీద తన మీద తానే దాడి చేయించుకొని చూసాం కదా. ఇప్పుడు క్యారెక్టర్, వ్యక్తిత్వం డెవలప్ అవుతుందో దిగజారుతుందా? అధికారంలోకి రాకముందే క్యారెక్టర్ పాడైపోయింది, అధికారం వస్తే, అవునా కదా? అర్థమవుతుందా మీకు? అంటే ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, వ్యక్తిత్వం, నైతికత అనేది ఎలా దిగజార్చుకుంటున్నాం మనమే. అంటే ఒక దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం అంటే రాంగ్ ప్లేస్ లో రైట్ గా ఉండాలని ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ కుదరదు, అవునా? రైట్ ప్లేస్ లోనే రైట్ కూడా లేకపోతున్నావు, నువ్వు రాంగ్ ప్లేస్ లో రైట్ ఎలా ఉంటావు, అవునా? అర్థమవుతుందా? పరిశుద్ధుడైనటువంటి దేవునితోనే నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. అపవిత్రమైనటువంటి స్థానంలో నువ్వు పవిత్రుడిగా ఎలా జీవించగలుగుతావు? ఇది పెద్ద సవాలు. సో ఇంకా నైతిక పరిపక్వత ఎలా కనిపిస్తుంది అంటే, చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయంలో కూడా, రూపాయలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో కూడా నమ్మకంగా ఉంటాడు. 5 రూపాయలే కదా అని ఇష్టం ఉన్నట్టుగా అది చేయడు. అర్థమవుతుందా? రూపాయే కదా, 2 రూపాయలే కదా అని అది చేయడు. అంటే చిన్న విషయాల్లో కూడా నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తాడు. ఒకసారి సామెతలు 1:7 చదువుతారా? మనం ఈ దేవుని భయంతో జీవిస్తాడు. నైతిక పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి దేవుని భయం, ఆ వ్యక్తిలో దేవుని భయం మనం చాలా ఎక్కువ చూస్తాం. ఏంటిదంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. అసలు నువ్వు జ్ఞానవంతుడివి, నువ్వు తెలివి గలవాడు అనేది రుజువు ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మాట వింటాడు. జ్ఞాని ఆయన మాట వింటాడంట, అవునా? మూర్ఖులు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశాన్ని త్రోసివేస్తారు, తృణీకరిస్తారు. నాకు వద్దు, నేను దీన్ని పాటించనని చెప్తారంట, అవునా? బయటికి చెప్పకపోయినా లోపలన్నా అనుకుంటారు, అబ్బా నా వల్ల కాదు అంటే అనుకోకపోయినా దాన్ని క్రియారూపకంగా త్రోసిపుస్తారు అనమాట. చూడండి, దేవుని భయంతో జీవించడం నైతిక పరిపక్వతకు మరొక అద్భుతమైన నిదర్శనం ఏంటి అంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం. దాని అర్థం ఏంటి? ఆయన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటాడు, దాని ఉపదేశాన్ని అంగీకరిస్తాడు, అవునా? ఈరోజు చాలా మంది ఆయన ఉపదేశాన్ని త్రోసిపుస్తున్నారు. ఇంత క్లియర్గా ఉందంటే అసలు సామెతలు అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 1వ అధ్యాయం చదివాను.
తెలివి లేని వారికి తెలివి, బుద్ధి లేని వారికి బుద్ధి, వివేచన లేని వారికి వివేచన, వివేకం లేని వారికి వివేకం, జ్ఞానం లేని వారికి జ్ఞానం. కదా, ఏదైతే నీకు లేదో అది ఇచ్చేటి అంట. సామెతలు ఏమిస్తాయంట? నీకు లేని దాన్ని ఇచ్చేటి. అవునా? అది తీసుకోవట్లేదు ఎవరు ఈరోజు. అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ చదివిన పుస్తకాల్లో సామెతలు, కీర్తనలు మొదటి భాగంలో ఉంటాయి, మొదటి స్థానాలలో ఉంటాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, జ్ఞాన విషయంలో మాత్రం చివరి స్థానంలో ఉంటారు. అవునా? నాకు తెలిసి సామెతల గ్రంథం అతి ఎక్కువ చదివి ఉంటారు, కానీ అతి తక్కువగా దానికి లోబడి ఉంటారు. అవునా? అందుకే క్రైస్తవులు కూడా ఆ ఫస్ట్ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే కామన్ సెన్స్ అంట. ఎట్లా సమాజంలో సివిక్ సెన్స్ లేదు, కానీ క్రైస్తవులకు బైబిల్ చదివినప్పుడు కామన్ సెన్స్ రాదు. కనీస జ్ఞానం అంటారు కదా, కనీసం అరే చదువుకున్నాం, బైబిల్ వాక్యం ఉంది, దీన్ని అప్లై చేసుకోవాలి, దీన్ని అనుభవించుకోవాలనేటువంటి సెన్స్. కానీ కనీస జ్ఞానం, తెలుగులో ఏమంటాం? కనీస ఇంగితం, కనీస జ్ఞానం, లేకపోతే ఇంగిత జ్ఞానం అంటాం కదా. అంటే అరే ఇది రైట్ ఇది రాంగ్ అని తెలిసిన తర్వాత కూడా నేను రాంగ్ చూస్ చేసుకుంటున్నాం అంటే దాన్ని ఏమంటారు? అవునా? ఒకసారి ఆలోచించి చూడండి. నాకే భయం అయితే ఉంటుంది కొన్ని మాట్లాడాలంటే. అంటే దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, దేవుడు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక స్వతంత్రాన్ని మనం తప్పు చేయడానికి, కదా, మన ఆత్మలను బలహీనపరచుకోవడానికి వినియోగిస్తే అంతకంటే ఇంకేమంటుందా? అనైతికంగా వాడుకోవడం. అవునా? మన సమయాన్ని అనైతికంగా వాడుకోవడం. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనైతికంగా వాడుకుంటాం తెలుసు కొన్నిసార్లు మన సమయాన్ని. మేబీ కొంతమంది ఈ సమయంలో మొబైల్ చూస్తూ కూడా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ జైన్ కూడా ఉంది. అవునా? స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు, ఏముంది, అది సింపులే. సాధ్యమేనా? సాధ్యమా? పేరుకు జూమ్ లో మనం ఉండొచ్చు, కానీ ఇంకేదన్నా చేస్తూ ఉండడం సాధ్యమే. అవునా? ఫేస్బుక్ ఓపెన్ చేసి తిప్పుతూ ఉండొచ్చు. అవునా? వాట్సాప్ ఓపెన్ చేసి ఏదో ఒకటి చూస్తూ ఉండొచ్చు. నిజమా కదా? కానీ ఇది అనైతికంగా భావిస్తామా? భావించలేమో బహుశా. అంటే మనం ఇప్పుడు మనసాక్షి చెప్పాం కదా, మన మనసాక్షి మంచిదే చెడ్డదా? చెడ్డదే అయిపోయింది కదా. అందుకే మనసాక్షి ఈరోజు ఎవరిని నొప్పించట్లేదు. తప్పు ఒప్పు నేను చెప్తుందా ఇది? అసలు ఈరోజు తప్పు అనే ఫీలింగ్ ఉందా ఎవరికి? నిజంగా చెప్పండి. నేను తప్పు చేస్తున్న ఫీలింగ్ కలిగించే విధంగా మనం ఉన్నామా? ఇది తప్పు. ఉం? సో ఆలోచించండి. హృదయం అన్నిటికంటే వ్యాధి కలదు కదా, ఘోరమైనటువంటి, మోసపూరితమైన రోగం కలిగింది. అవునా? సో దాన్ని ఏం తీసుకురావాలి, ఎక్కడ తీసుకురావాలి? వాక్యం అనే పథ్యం పాటించలే కదా. ఈ పైత్యం పోవాలంటే పథ్యం కావాలి. ఆ? ఇంకేమైనా పదం ఉందా పైత్యానికి? తెలియదు మన తెలుగు పైత్యం ఏమంటారు అన్న? సో వాక్యమైన పథ్యం చేపించాలి మన హృదయానికి, కదా. మన మనస్సాక్షికి ఏం కావాలా? వాక్యమైన పథ్యం చేయించలేదనుకో, అనైతికంగా మనం ఎప్పుడు కూడా ఇమ్మెచ్యూర్డ్ గానే బిహేవ్ చేస్తాం. అవునా? నైతిక మెచ్యూరిటీ రాదు. అనైతిక మెచ్యూరిటీ ఉంటాం కాబట్టి నైతిక మెచ్యూరిటీ, నైతిక పరిపక్వత ఎప్పటికీ కలిగి జీవించలేం. అందుకే మనం ఏమైనా తప్పని చెప్తే మనకు నచ్చదు. అవునా? హే ఇది కూడా తప్పేనా, ఇది కూడా తప్పేనా, నేనేం తప్పే, మొబైల్ చూడడం తప్పేనా, అది చూడడం తప్పేనా అంటే నువ్వు రాంగ్ టైంలో చూస్తే తప్పే. చదువుకోవాల్సిన సమయంలో నువ్వు మొబైల్ చూస్తే తప్పు కదా. అవునా కదా? నిజమా కదా? ఇక్కడ ప్రాబ్లం మొబైల్ చూడడం కాదు, నువ్వు రాంగ్ టైంలో చూస్తే తప్పే కదా. నీకు చదువుకోమని పుస్తకాలు ఇస్తే పుస్తకాలు పక్కన పెట్టి నువ్వు మొబైల్లో చదువు అంటే మనకి ఏమైపోయిందంటే తప్పు అనేది కూడా ఇప్పుడు సంఘంలో కూర్చొని నువ్వు మొబైల్ చూస్తే తప్పు కదా అంటే. ఆ సో నువ్వు బైబిల్ పట్టుకోకుండా, నోట్బుక్ పెన్ను లేకుండా మన చేతిలో మరొకటి ఏదున్నా తప్పే. అవును. సో అంటే మనం ఎందుకు వచ్చాం, ఎక్కడ ఉన్నాం, టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అవునా? సో సమయాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే ఏ టైంలో ఏం చేయాలి అదే చేయాలా. సో దేవుని భయంతో జీవించడం అనేది నైతిక పరిపక్వత మరొక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఎనిమిదోది ప్రమాదకరమైన మోరల్ సైన్స్, అంటే ప్రమాదకరమైనటువంటి నైతిక సూచనలు. ఏంటో తెలుసా? నువ్వు నైతికంగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు అనే దానికి రుజువులు ఏంటి, సూచనలు ఏంటో తెలుసా? గుర్తులు ఏంటో తెలుసా? నెంబర్ 1 కాంప్రమైజ్. తెలిసి తప్పుతో కలవడం.
తెలిసి తప్పుతో కలవడం. తెలిసి ఇది నీకు తప్పని తెలుసు, అక్కడికి వెళ్తే నువ్వు పడిపోతావని కూడా తెలుసు, అక్కడికి వెళ్తే నువ్వు కంట్రోల్ కావని, నువ్వు ఆధీనంలో ఉండవని నీకు తెలుసు, అక్కడికి వెళ్తే నువ్వు ఖచ్చితంగా అనైతికంగా ప్రవర్తిస్తావని కూడా నీకు తెలుసు. తెలిసి నువ్వేం చేస్తున్నావు? తప్పు చేయడం. అర్థమవుతుందంట? తెలిసి తప్పు చేయడం ఇది ప్రమాదకరమైనటువంటి గుర్తు, సైన్. నువ్వు నైతికంగా సరిగా లేవు, నువ్వు నైతికంగా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నావు అని చెప్పడానికి మరొకటి కారణం అన్నమాట. ఇప్పుడు నైతికత గురించి మనం చూసాం కదా, నువ్వు నైతిక పరిపక్వత గల దానికి నిదర్శనాలు చూసాం, గుర్తులు చూసాం. ఇప్పుడు నువ్వు నైతికంగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నదాని గుర్తు ఏంటి అంటే కాంప్రమైజ్. తెలిసి తప్పుతో కలవడం, తెలిసి తప్పుతో రాజీ పడడం. రాజీ అనే మాట కూడా మంచి మాట. రాజీ పడడం, అవునా? కలిసిపోవడం. ఇగో నాకు తెలుసా, నా తప్పాడికి వెళ్తే తప్పని తెలుసు, బట్ కానీ ఏం చేసినాం? తప్పలేదు. తప్పని తెలిసి తప్పలేదు, అవునా? కాంప్రమైజ్. ఇవో నాకు తెలుసు కట్నం తీసుకోకూడదని, కానీ తీసుకోవాల్సి వచ్చింది అబ్బా టైంకి, అవునా? పరిస్థితుల ప్రభావం బట్టి నేను డిమాండ్ చేయాల్సి వచ్చింది. మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, ఏదో ఒక సాకు ఉంటుంది ఖచ్చితంగా, అవునా? కాంప్రమైజ్. సో అనైతికత ప్రమాదకరం. నువ్వు నైతికంగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావానికి రుజువు అది. తెలిసి తప్పుకోగలవు, అవునా? ఈవెన్ తెలుసా, ఇంకొక ప్రమాదం, ఇంకొక మంచి విషయం చెప్తున్నాను. తెలిసి అవిశ్వాసని పెళ్లి చేసుకోవడం, వివాహం ఆడు, అవునా? ఏం చెప్పండి, ఏ క్రైస్తవులైనా అవిశ్వాసతో? అలా చెప్పండి, ఎవరో మాట్లాడారు ఎవరైనా? తెలిసి అవిశ్వాసని వివాహం ఆడడం తప్ప రైటా? 100% తప్పు కదా. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే మంచి ఫ్యామిలీ అన్న, అంత మంచి ఫ్యామిలీ నేను ఎక్కడ చూడాలా? ఆత్మను రక్షిస్తారు, ఈ ఆత్మనే ఎక్కడో ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే తర్వాత మార్చుకోవచ్చు, అవునా? ఎంత బాగుంటుందో కదా, మాటలు వినసొంపు ఉంటాయి కదా, తర్వాత మార్చుకోవచ్చు. ఒక ఆత్మ అబ్బాయి ఎంత భారం అండి, ఆత్మల భారం. నాకు కూడా ఉండేది అంత. సమ్ టైమ్స్ నేను కూడా నన్ను పరిస్థితి నాకు కూడా అంత అనిపించేదేమో. ఒక ఆత్మను రక్షిస్తాం, మంచి ఫ్యామిలీ. బైబిల్ చెప్తుందా అండి మంచి ఫ్యామిలీ చూస్ చేసుకోమని? నాకు తెలిసిన బైబిల్ ఎక్కడ లేదు, ఉందా? బైబిల్ ఒకటే సూచన, తిరిగి జన్మించిన వారినే పెళ్లి చేసుకోవాలి, విశ్వాసిని వివాహం ఆడాలి, దట్స్ ఇట్, అంతే, అవునా? బైబిల్ ఇలా కూడా చెప్పట్లేదు. బెస్ట్ వ్యక్తిని చూస్ చేసుకో కదా, బైబిల్ అలా చెప్పదు. ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ వ్యక్తులు ఉండరు. నేను ఎవరిని చేసుకున్నా బెస్ట్ కపులుగా ఉంటామనేది సరైన వివరణ. బెస్ట్ వ్యక్తిని చూస్ చేసుకోవడానికి ప్రపంచంలో సాధ్యము కాదు, ఉండదు. బెస్ట్ కపులుగా ఉంటాం, ఎవరిని పెళ్లి చేసుకున్నా దేవుడి చిత్తానుసారంగా మేము బెస్ట్ కపుల్ అవుతాం అనేది సరైన ఆలోచన. కానీ బెస్ట్ వ్యక్తిని చూస్ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా, అఫ్ కోర్స్ కొన్ని లక్షణాలు మనం బేసిక్ గా చూసుకుంటాం, కానీ ఆమె బెస్ట్ అని ఈయనే బెస్ట్ అని గ్యారంటీ లేదు. పెళ్ళైన తర్వాత బెస్ట్ కావాలి అంతే, పెళ్లికి ముందు బెస్ట్ అనేది ఉండదు. చాలా మంది రాంగ్ థాట్స్ లో ఉంటారు, అమ్మ నేను మంచి అమ్మాయిని, అసలు పర్ఫెక్ట్ అమ్మాయిని చేస్తాను. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్. బైబిల్ చెప్పట్లేదు నువ్వు పర్ఫెక్ట్ అమ్మాయిని పర్ఫెక్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్తుందా? చెప్పదు. ఎందుకంటే బైబిల్లో దేవుని తెలుసు పర్ఫెక్ట్ ఎవరు ఉండరని. ఎవరిని చేసుకున్నా పర్ఫెక్ట్ అవ్వాలి, అవునా? ఎవరిని చేసుకున్నా పర్ఫెక్ట్ జెండగా మారాలి, పర్ఫెక్ట్ జతగా మారాలి, దట్స్ ఇట్. సో కాంప్రమైజ్, తెలిసి తప్పుతో కలవడం, అది ఏ విషయమైనా కావచ్చు, వివాహం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రాజకీయం కావచ్చు, మరొకటి కావచ్చు, లంచగొండితనం కావచ్చు కదా, తప్పుడు ఉద్యోగాలు కావచ్చు. సో తెలిసి తప్పుతో కలవడం, కాంప్రమైజ్, అనైతికతకు నిదర్శనం. ప్రమాదకరం, నువ్వు నైతికంగా డేంజర్ జోన్ లో ఉన్నావు అనేదానికి అదే అన్నమాట.
రెండోది హిపోక్రసీ. బయట నీతి, లోపల పాపం. వావ్. కొంతమంది చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? అబ్బా, ఇంత మంచి వ్యక్తిని ప్రపంచంలో చూడలేదు అన్నట్టు ఉంటారు. అంత మంచిగా నటిస్తారు కొంతమంది, అవునా? బయటికి ఎంత నీతిమంతులు కనబడతారు, అవునా? నీకు తెలుసా బ్రదర్? అసలు నేను చీమ కూడా హాని చేయని తెలుసా? అంత 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 మంచిగా అనిపిస్తారు అన్నమాట. దోమ కుడతా ఉంటే మొత్తం రక్తం అంతా తాగమని ఓడ్చుకుంటే కానీ దోమ ఇట్లా కొట్టడం చంపని తెలుసా? అంత కొంతమంది అంత నైతికతను ప్రదర్శిస్తారు అన్నమాట. తప్పుగా అనుకోకండి. అనుకుంటారు. కానీ వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన చాలా క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తుంది నేనంతా అది కాదని, అవునా? హిపోక్రసీ అనమాట. బయట నీతి, లోపల పాపం. పరిచయం లాగా, అవునా? పరిచయం ఎలా ఉంటాడండి? అద్భుతంగా ఉంటాడు చూడడానికి, అవునా? శాస్త్రుల పరిచయం ఎలా ఉంటుంది చూడడానికి? నిలువుట అంగీలు ధరిస్తారు, అబ్బా చూడడానికి అబ్బా పరిశుద్ధుడు అన్నట్టుగా ఉంటారు అన్న. దాన ధర్మాలు చేస్తే ప్రచారాలు చేయించుకుంటా ఉంటారు. లోపల ఎలా ఉంటుంది హృదయం? ఆ? దోపుతో నిండి దేవుడు యేసుప్రభు భయంకరమైన విషయాలు మాట్లాడాడు వాళ్ళ గురించి కదా. సున్నం కొట్టిన సమాధులు. బయటికి ఏముంది కదా? సమాధులు అందంగా అనిపిస్తాయి కదా. ఇప్పుడు చాలా మంది పాలరాత్రి చేయించుకుంటున్నారు. బయటికి ఎలా ఉంటాయి? మంచి మార్బుల్స్, అవునా? లోపల ఏముంటాయి? కూలిపోయిన ఎముకలే ఉంటాయి. ఎంత ట్రై చేసినా బయటికి ఎంత. అంటే వీళ్ళు ఎలా ఉంటారు చూడడానికి? చాలా అద్భుతంగా పరిశుద్ధుల్లాగా, తెల్లని వస్త్రాలు, దగదగ మెరిసే వస్త్రాలు. మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే చాలా మృదుగా, కన్నా బుజ్జి నాన్న అన్నట్టుగా ఉంటాయి, అవునా? అలాగా బ్రదర్, అవునా బ్రదర్? అంటే ఎంత అబ్బా. కొంతమంది నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోతా. అబ్బా బ్రదర్ ఎంత తీయగా మాట్లాడతాడో తెలుసా? అది ఆ తీపి వెనకాల ఉన్న చేదు నీకు తెలియదు బాబు. అదే ప్రమాదం. మనకేమంటారు, షుగర్ కోటెడ్ వర్డ్స్ అంటే చాలా ఇష్టం కదా. ఎవరైనా తీపిగా ముక్కుసూటిగా మాట్లాడాడు ఎవరికి నచ్చారు, అవునా? నిజమా కాదు? మనకు కావాల్సింది ఏంటి? తీపిగా మాట్లాడే వాళ్ళు కావాలి. అంటే అందుకే బయటికి చాలా మంది తీపిగా మాట్లాడతారు, కానీ లోపల ఏముంటది? అంత చేదు గుణం, బిటర్నెస్ ఉంటుంది. నేను ఇది చదివినప్పుడు నాకు ఒక మంచి ఉదాహరణ గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు ఈ ఉదాహరణ బాగా నా మనసుకు ఎక్కించుకున్నాను. చిన్నప్పుడు చదువుకున్న కథలోని ఒక భాగం ఇది. ఒక ఋతికుడు, ఋషి అనుకోండి, మీ దృష్టిలో మీకు అర్థం కావాలి. ఊరు చివరిలో నది ఒడ్డున ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం చేస్తున్నాడు. ఆయన దినచర్యలు ఏంటి అంటే ఉదయం లేవగానే సూర్య నమస్కారాలు చేసుకోవడం, నదిలో దిగి స్నానం చేసుకోవడం, అడవులకు వెళ్ళి కర్రలు తెచ్చుకోవడం, తపస్సు చేసుకోవడం. ఇదే ఆయన దినచర్య. ధ్యానం చేసుకోవడం, ధ్యానంలో ఉండటం. ఇది ఆ వ్యక్తి. ఆ ఊర్లో ఒక నలుగురు జీవనోపాధి కోసం వేశ్యావృత్తి చేస్తున్న వాళ్ళు స్త్రీలు ఉంటారు అన్నమాట. వాళ్ళు ఊర్లో వాళ్ళకు నీళ్లు తీసుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి ఈ నది ఈ చివరికి చెరువు దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట వాటర్ కోసం. ఈ నలుగురు వచ్చి బిందెలతో ప్రతిరోజు వాటర్ తీసుకెళ్లేవారు. వీళ్ళు ఒక రోజు అనుకోకుండా దృష్టి ఈ ఋషి మీద పడింది. ఎవరు? ఈ తపస్సు మీద పడింది అనమాట. ఆయన చూస్తే ఏమనుకున్నారంటే, అబ్బా ఇంత ధన్యుడు అసలు ఆయన. చూసినాం మన బ్రతుకులేమో చీకట్లో ఉన్నాయి. మనం కేవలం ఒక పూట తిండి కోసం తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది. ఆయన చూసినాం ఎంత ధన్యుడు. భగవత్ నామ స్మరణలో గడిపేస్తున్నాడు, దేవుణ్ణి ధ్యానం చేస్తూ గడిపేస్తున్నాడు. ఎంత పరిశుద్ధుడు అసలు. లైఫ్ అంటే అలా ఉండాలా అసలు? అలాంటి ఒక పరిశుద్ధమైన జీవితం ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఆయన చూసిన ప్రతిసారి వీళ్ళ హృదయంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం, భావజాలాలు కలుగుతా ఉంది. అలా మాట్లాడుకుంటారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు ఇలాగా. ఒక రోజు ఏమైంది అంటే వీళ్ళు నీళ్ళు తీసుకున్నప్పుడు బిందె కింద పడి శబ్దం వస్తుంది అనమాట. ఆ శబ్దానికి నా కనులు తెరుస్తాయి. కనులు తెరిచి ఏమనుకుంటాడంటే నా మనసులో, అబ్బా లోకంలో ఇంత అందం ఉందని నాకు తెలియదే. నేనేమో మొత్తం వదిలేసి ఇక్కడికి వచ్చేసిన. ఆ, ఈ అడవిలో ఉంటున్నాను. అబ్బాయి నలుగురు స్త్రీలు ఎంత అందంగా ఉన్నారు అని చెప్పేసి "ఉమ్, నేను ఇంత అందాన్ని ఆస్వాదించలేని ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటున్నాను." ఇప్పుడు చెప్పండి, అంటే దేవుని దృష్టిలో వీళ్ళిద్దరిలో ఎవరు పవిత్రులు?
నిజం చెప్పండి ప్రాక్టికల్ గా. ఆ? నిజం చెప్పండి. యాక్చువల్లీ వేసారు. సో ఖచ్చితంగా అవునా. ఆ తపస్సు కంటే నిజంగా దేవుడు అక్కడ ఉంటే ఈ వేశ్యలనే పవిత్రులుగా ఎంచుతాడు. అవునా. వాళ్ళు ఇంటెన్షన్ డూయింగ్ చేయట్లేదు అక్కడ, యాక్చువల్లీ గత్యంతరం లేక చేస్తున్నారు. ఒకవేళ అవకాశం వస్తే వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఇక్కడ మార్పు చెందిన అవకాశం నుండి కూడా అంటే హృదయం అనమాట. అంటే చూడు బయట ఏముంది, నీతిమంతుడు, లోపల స్వభావం, పాప స్వభావం. అవునా. చూడు వేషధారణ, మనం ఎలా ఉంటున్నాం, బయటికి ఎలా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, లోపల వయసు ఇన్నర్ మ్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్. లోపల నేను బయటికి ఎలా ఉంటున్నాను అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. బయటికి సంపత్ కుమార్ అన్న వ్యక్తి చాలా నైస్ పర్సన్, బట్ లోపల వ్యక్తి నాకు ఇంపార్టెంట్. లోపల ఎలా ఉంటున్నాడు, హృదయంలో ఎలా ఉంటున్నాడు, ఎలా ప్రతిస్పందిస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఒక చిన్న తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు తన ప్రతిస్పందన ఎలా ఉంది, అది అది కదా. మనం ఎలా ఉన్నాం చెప్పండి ఒకసారి. మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మర్చిపోతూ, ఏది మర్చిపోతూ, మన మనస్సాక్షి ఆల్రెడీ పాడైపోయింది. పాడైపోయిన మనస్సాక్షిత మనల్ని మనం ఎప్పుడు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయదు, జస్టిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నము చేయొద్దు. ఓకే. ఆ వ్యక్తి ఏంటి ఇక్కడ 2 చైర్లు ఉన్నా కూడా కనబడకుండా కూర్చున్నా, సిగ్గుపడుతున్నా, గిల్టీ ఫీలింగ్ ఉందన్నమాట. సీక్రెట్ సిన్ ఏంటిది, దాచిన పాప జీవితం, రహస్య పాపం. అవునా. పాపాలు దాచిపెడుతున్నామా, ఒప్పుకుంటున్నామా. బైబిల్ ఒక మాట ఉంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎవరంట, ఒప్పుకొని దాచిపెట్టుకునేవాడా, ఒప్పుకొని విడిచిపెట్టడం. చాలా మంది ఒప్పుకుంటారు కానీ ఏం చేయరు. 3 రకాల మనుషులు ఉంటారు. కొంతమంది అసలు ఒప్పుకొనే, ఒకటి సమర్థించుకునేవాడు, తప్పుని ఏం చేస్తాడు, సమర్థించుకుంటాడు. పాపాన్ని సమర్థించుకునే వాళ్ళు ఒక వ్యక్తి అయితే, రెండోది ఒప్పుకుంటారు కానీ ఏం చేయరు, విడిచిపెట్టారు. కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది మంది మాత్రమే ఏం చేస్తారు, ఒప్పుకొని మరలా ఆ పాపం చేయకుండా విడిచిపెడతారు. దేవుని దగ్గర గోజాడతారు, ప్రభా నేను అటువైపు వెళ్ళకూడదు, చనిపోయినా పర్లేదు కానీ ఆ పాపము వైపు వెళ్ళకూడదు అని విడిచిపెడతారు. అది అనమాట. సో మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం జస్టిఫికేషన్ లో ఉన్నామా, కేవలం ఒప్పుకునే దగ్గర ఆగిపోయినామా, లేకపోతే విడిచిపెట్టుకునేటువంటి గుంపులోకి వచ్చామా, మీరే ఆలోచించండి. అతిక్రమములు దాచిపెట్టేవాడు నిజంగా వర్ధిల్లడానికి దేవుడే చెప్పిన మాట. అవునా. వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టు వానికి కనికరం దొరుకుతుంది. ఏం దొరుకుతుందంట, అతనికి కనికరం దొరుకుతుంది. దేవుడు కనికర పడతాడు. వావ్. కృప పాపం చేసిన దొరకదు, పాపం చేసి రియలైజ్ అయ్యి ఒప్పుకొని విడిచిపెడితే కృప దొరుకుతుంది. అవునా. కనికరం ఊరికే రాదు. అవునా. అంటే దాని అర్థం ఇప్పుడు ఏంటి, పాపం చేయాలన్నా, కానీ కాదు. నువ్వు ఆల్రెడీ చేస్తే దాన్ని ఏం చేయాలా, ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం దొరుకుతుంది. సో అందుకే రహస్య పాప జీవితం చాలా ప్రమాదకరమైనటువంటి గుర్తు. నువ్వు నైతికంగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవానికి మరొక గుర్తు ఏంటంటే రహస్య పాప జీవితం. కొంతమంది రహస్య పాప జీవితాన్ని మెయింటైన్ చేస్తావు. నువ్వు ఈవెన్ ఫోన్ చూసినా కూడా చాలా మంది రహస్య పాప జీవితం. అవునా. కొంతమంది చూసి హిస్టరీ డిలీట్ చేసినంత మాత్రాన పాపం దాచిపడుతుందా, నీ మొబైల్లో మాత్రం హిస్టరీ డిలీట్ అవుతుంది. తెలుసా ఎంత కేకలు వేయగలగా. రోజన రావాలి బయటికి వెళ్ళి, అంటే తప్పించుకోవాలా పరిశుద్ధత కొరకు. మరొక ప్రమాదకరమైన గుర్తు ఏంటో తెలుసా, హార్ట్ అండ్ కాన్సెన్స్, పాపంపై స్పందన లేకపోవడం. ఇక ఎంత చెప్పినా, ఇప్పుడు నేను కొన్నిసార్లు గట్టిగా మాట్లాడినా కూడా లైట్ గా తీసుకుంటారు కొంతమంది. అవునా. అంటే
పాపం చేసినప్పుడు స్పందన లేకపోవడం. టిష్యూస్ అంటే ఏమైంది? స్పర్శ పోయింది, స్పర్శ జ్ఞానం కోల్పోయింది అనమాట. ఇంకేంటి అర్థం ఏంటిది? మనస్సాక్షి వాత వేయబడిపోయింది. మనస్సాక్షి ఏమైంది? కఠినమైపోయింది కదా. బైబిల్ పదజాలం వాడు కఠిన హృదయులు అంట కదా. ఎంత చెప్పినా వినరిగా. అదే యాటిట్యూడ్. అవునా? ఎంత చెప్పినా వినరన్నమాట. బైబిల్లో మాట ఉంది అనుకుంటాను, నాకు గుర్తొస్తలేదు రిఫరెన్స్. ఇలా ఎంత చెప్పినా వినడానికి మరణం హఠాత్తుగా వస్తుంది ఏమంటారు కదా కదా. అలా వినడానికి ఏమొస్తుందంట? కీడు హఠాత్తుగా వస్తుందంట మీది. అవునా? అది కాకుండా ఇంకోటి ఇంకో మాట కూడా ఉంది. సో నీ మనస్సాక్షి ఇంత కఠినం అయిపోతే అన్నిటికంటే ప్రమాదకరమైన స్థితి ఏంటో తెలుసా మాది? మనసాక్షి కఠినపరచుకోవడమే డేంజర్ జోన్ అనమాట. నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు అనడానికి ఇంకో అద్భుతమైన భయంకరమైన గుర్తు ఏంటో తెలుసా? నీ మనసాక్షిని కఠినపరచుకో. ఇంతకంటే డేంజర్ జోన్ ఉండదు. సో మనం 7.5 విషయాలు చూసినాం. ఏం చూసినాం చెప్పండి? టైటిల్ ఏంటి దాని 7వ పాయింట్? మోరల్ మొరాలిటీయా? నైతిక పరిపక్వత. మనం నైతిక పరిపక్వతలో 5 విషయాలు చూసినాం. పాపం నొప్పుకోవడం ఇవన్నీ కూడా కదా, రాజీ పడకపోవడం అని చూసినాం. ఇప్పుడు ఏం చూస్తున్నాము? నైతికంగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవనడానికి 5 సైన్స్ గుర్తులు. సో 5వది ఏంటిది? నేనే మంచివాడిని అనే భావన. అవునా? ఉందా మనలో? కొంతమందికి ఉంది. నేను పేర్లు చెప్పాను కానీ నాకు తెలుసు ఎంత ఫీలింగ్ ఉంటుంది అది లోపల, ఆ వ్యక్తి లోపల. నా అంత మంచివాడు సంఘంలోనే లేడు తెలుసా, కాళ్ళలోనే లేడు, మా బంధువుల్లోనే లేడు. బ్రాండ్ ఎవరు ఇవ్వలే, బ్రాండ్ తనకు తాను పెట్టుకున్నాడు. అది ఎవరు చెప్పలే. నువ్వు అంత నీ అంత మంచివాడు ఎవరు లేడు. అదే ఆ మెచ్యూర్ వాళ్ళు అందరూ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఇచ్చుంటారు, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఇచ్చుంటారు. నీ అంత మంచివాడు ఎవడు లేడు తెలుసా. నువ్వు ఎంత మంచివాడు తెలుసా అనుకుంటారు పాపం వాళ్ళు మెచ్యూరిటీ ఉందని. వాళ్ళే సంఘానికి వెళ్తారు మీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు. అలాగే సంఘం విలువ దేవుడు విలువ. ఓకే, జస్ట్ జోకింగ్. ఏదైనా నేనే మంచివాడిని అనే భావన తెలుసా. నేను ఎవరిని ఏమన్నా, ఎంత మంచివాడు తప్పు చేసిన వాళ్ళు కూడా ఏమన్నాడు నిజమగా. కదా ఈ మంచి వాళ్ళు ఏం చేస్తారు? ఎంత మంచి వాళ్ళు అంటే వీళ్ళు తప్పు చేసినప్పుడు ఏమన్నారు? అంత మంచి వాళ్ళు అనమాట వీళ్ళు. అది వాళ్ళ మంచితనం. నాకు బాధ కలిగించే, భయం కలిగించే విషయం ఏంటంటే ఈ మంచి వాళ్ళ వలన నేను చాలా సరళైన తెలుసా. ఈ సమాజంలో ఎక్కువగా చెడిపోయేది ఎవరో తెలుసా, ప్రమాదం ఎవరు తెలుసా? ఈ మంచి వాళ్ళ వల్ల. చెడ్డ వాళ్ళ వల్ల అసలు తక్కువ ప్రమాదం. మీకు అర్థం కాని విషయం ఇది. పెద్దవాడి వాళ్ళ ప్రమాదం కంటే ఈ మంచి వాళ్ళు వచ్చిన వీళ్ళ వల్ల అత్యంత ప్రమాదం సమాజానికి అని, కుటుంబానికి, సంఘానికి. నేను నిరూపిస్తా కావాలంటే ప్రాక్టికల్ గా. ఎవరైతే మంచి వాళ్ళు అనే భావంలో వండిపోతారు చూసిన ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు సమాజానికి మరొకరు ఉంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళు చెడని ఒప్పుకోరు. అసలు గద్దించారు, ఏమనొద్దు కదా, వాళ్ళు ఏమనొద్దు అంటారు. వీళ్ళే మనకు సలహా ఇస్తారు, గద్దించడం కూడా సలహా ఇస్తారు. అందరూ అట్లే తప్పులు చేస్తారు. ఒకవేళ వ్యక్తి నాతాను దావీదును గద్దించే దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉంటాడు. మనకి ఎందుకు చెప్పు? ప్రవక్త ఏమన్నా రాజు అని తలుసుకుంటే నీకు తలదీస్తాడు. అవసరమా నీకు? గమ్మును మంచిగా ఎందుకు అబ్బా నీకు? సైలెంట్గా ఉండొచ్చు గాను కదా. అట్లా ఉంటుంది అన్నమాట. ఆ రేంజ్ ఉంటుంది ఇలా మంచితనం. బయటికి రండి దయచేసి మంచితనం ఉంచండి. ఎవరిని ఏమన్నారు? పిల్లలు కళ్ళ ముందు చేసిన తప్పు చేసిన అస్సలు అన్నారు. అంటే వీళ్ళంత మంచితనం ఉండదు అనమాట.
అది మంచితనం కాదు. అదొక భ్రమ తెలుసా, డిసెప్షన్. స్టార్టింగ్ లో నాకు కూడా ఉండే, బయటకు వచ్చినానే. అందుకే తప్పును తప్పు అంటున్నా, ఒప్పు అంటున్నాం. అంటే వాక్యం నన్ను ట్రైన్ చేసింది, నా మనసాక్షిని వాక్యం మీద ట్రైన్ చేసుకోవడం ద్వారా జరిగింది. నేను ఇంట్రోవర్ట్ ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చాలా అది ఉంటుంది, బాధ ఉంటుంది, భయం రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాడు కేవలం దేవుని కృపనే, వాక్యమే కారణం. సో అందుకే నాతో తక్కువ మంది స్నేహం చేస్తారు, వాసన చెప్పాలంటే. ఈజీ ఫ్రెండ్స్ కాలేరు, ఫ్రెండ్స్ ఈజీ కుదరదు. అంటే నిజంగా మంచిని కోరుకునేవాడు, దేవుని కోసం దగ్గర అవ్వాలనుకున్నాడే ఫ్రెండ్ దగ్గర అవుతాడు, కానీ అందరి దగ్గర కాలేదు. నాలాంటి వాళ్ళతో ఎవరు నా ప్రపంచంలో చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళతో ఎవరి దగ్గర కాలేదు. చాలా ఫ్రెండ్స్ లిస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అందులో క్లోజ్ ఫ్రెండ్షిప్ అంటే రిలేషన్షిప్ ఇంకా తక్కువ. మంచోళ్ళు అంటే ఊరంతా ఫ్రెండ్స్ ఉండడం మంచిదనం కాదు. నువ్వు కాంప్రమైజ్ అయిపోయినావు అని అర్థం అక్కడ, అవునా? నువ్వు కాంప్రమైజ్ అయినా ఒకటి నీకు ఊరంతా ఫ్రెండ్స్, నువ్వు లేకపోతే నీకెందుకు ఉంటారు? సో నువ్వు ఎవరిని ఏమన్నావు. రెండోది లేదంటే వీళ్ళని కూడా ఎవరిని ఏమననియరు. ఈ ప్రాబ్లం కూడా ఉంది. నువ్వు ఎంత మంచివాడు అనుకుంటే నువ్వు ఏమనుకుంటావు తెలుసా, అబ్బా నేను అసలు నన్ను అన్నారు అని అంటే ఇంకా వాళ్ళని ఇంకా అదిగా చూస్తుంటా, నెగిటివ్ వచ్చేస్తారు. ఎందుకంటే మంచివాడైన భావన ఉన్నవాడిని ఎవరు సరిచేయలేరు, వాస్తవం చెప్పాలంటే. నీకు నువ్వే ఏం చేస్తున్నావు, తలుపులు మూసుకుంటున్నావు. నేను ఎవరు కరెక్షన్ చేయకూడదని మూసేస్తున్నావు, చాలా డేంజర్. నువ్వు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నావు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. నువ్వు మంచి స్థితిలో ఉన్నట్టు అనుకుంటే ప్రమాదం, నువ్వు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. నువ్వు బయటికి రావాలి ప్రమాదకరమైన స్థితిలో. మంచోని అనుకోవడం అన్నిటికంటే పెద్ద చెడ్డ భావన కదా. సామెతలో మాట ఉంటుంది కదా, తనకు తాను ఏదో అనుకుని మనం గుణపరచలేమన్నాడు కదా, ఏదో ఉంటది మాట, గుర్తొస్తలే కానీ దీనికి రిలేటెడ్ ఉండాలి. సరే, ఎనిగో. సో నేనే మంచివాడిని అనే భావన బాగుంది కదా. నేను రాముడు మంచి బాలుడు అన్నట్టుగా. నేను ఎవరిని ఏమన్నాను అనుకునే వాళ్ళు ఎక్కువ మందిని ఎక్కువ నొప్పిస్తారు తెలుసా. వీళ్ళు నొప్పి ఎలా ఉంటుంది అంటే తెలియకుండా నొప్పిస్తారు. ముక్కుసూడిగా మాట్లాడు తెలిసి అది నేరుగా వస్తుంది, కానీ వీళ్ళు తెలియకుండా నొప్పిస్తారు. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ఏదన్నా మంచి అది చేస్తే రమ్మంటే రారు అన్నమాట, అక్కడ కూడా రారు, అంటే వీళ్ళు రాకుండా నొప్పిస్తారు. అంటే వీళ్ళు వేరే వాటిని చూస్ చేసి కూడా నొప్పించగలుగుతారు. అంటే మంచి విషయాలను కూడా వీళ్ళు ఏం చేస్తారు, సున్నితంగా తృణీకరిస్తూనే ఏం చేస్తారు అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి లేదని నిరూపించుకోండి. ఇంకో రకంగా ఏదో రకంగా నొప్పి ఉంటుంది. మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరి దాకా నొప్పే ఉంటుంది. వాడు తప్పు చేసిండు కదా, నేను మంచోడిని, నేను అట్లా గద్దించాను తెలుసా, అవునా కదా. మంచోడు ఏం చేయకూడదు, గద్దించకూడదు. నేను మంచోడిని అలా గద్దించలేదు. సో దయచేసి ఎవరైనా అందులో ఉంటే బయటికి రండి. నేను మంచివాడిని అనే భావం నుంచి వెళ్ళి బయటికి రండి. 9వది, క్రీస్తు పరిపూర్ణ మోరల్ స్టాండర్డ్, నైతిక నిబద్ధత, లేకపోతే నైతిక ఏమంటారు, నైతికత నిదర్శనం, పరిపూర్ణ నైతికతకు నిదర్శనం. జీసస్ క్రైస్ట్ మాత్రమే సంపూర్ణ పరిశుద్ధుడు. ఎవరండి? యేసుక్రీస్తు సంపూర్ణ పరిశుద్ధుడా. ఏమనడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు, ఎవడు నిరూపించు. అంత పరిపూర్ణుడు, సంపూర్ణ పరిశుద్ధుడు అండి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సంపూర్ణ నీతిమంతుడు కూడా కదా. ఆయన సత్యం చెప్పాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఎక్కడ రాజుపడ్డా? ఎక్కడ రాజుపడలే. యేసుక్రీస్తు పాపంతో రాజుపడలే. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు పాపులతో స్నేహం చేశాడు, కానీ పాపంతో రాజుపడలేదు. ఎక్కడ పాపులతో స్నేహం చేశాడు. ఆయన పాపులతో, సుంకలతో స్నేహం చేయడం వల్ల సమాజంలో ఉన్నటువంటి ఉన్నత శ్రేణి వర్గాలందరికీ కోపం వచ్చింది కదా. శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు అనేటువంటి ఉన్నత శ్రేణి వర్గాలు ఉన్నారు కదా.
వాళ్ళతో ఆయన మంచోడు అని అనిపించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నము చేయలేదు. అలా చేయకపోయేసరికి వాళ్ళకి కోపం వచ్చింది ఆయన మీద. లూకాసు వార్త 15వ అధ్యాయంలో క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది కదా, వాళ్ళతో తిరిగినందుకు నాకు వీళ్ళు మచ్చర పడతారు, వ్యసన పడితే ఈయన ఎప్పుడు ఈ బోధకుడు ఏంటి ఎప్పుడు చూసిన పాపులతో సుంకలతో తిరుగుతున్నాడు. మాతో తిరగాలి, మా దగ్గర పెద్ద పెద్ద సీట్లు ఉంటాయి ఏమన్నా కూర్చుండబెట్టుకోవడానికి, ఏమన్నా ఉన్నత పీఠాలు ఉంటాయి. రాజీ పడలేదు. సో మనకు ఒక మంత్ వస్తుంది కదా, ఇయర్ ఎండింగ్ మంత్ రాగానే చాలా మంది రాజకీయ నాయకుల పక్కన కూర్చుంటా ఉంటారు కదా, అద్భుతం అది. భలే ఉంటుంది కదా రాజీ పడడం. అది ఎలా అనిపిస్తుంది నాకు, పౌలు అపోస్తులు యేసుప్రభులు అంటుళ్ళు ఏ రోజు రాజుతోని శాస్త్ర భాషల పక్కన కూర్చొని పెట్టుకొని యేసుప్రభు గురించి చెప్పినట్టు ఉంటుంది. అవునా? ఎలా ఉంటుంది అది ఊహించుకోగలుగుతాం. అది ఆ పక్కన కూర్చొని చెప్పేది కాదు, ఎదురుగా నిలబడి చెప్పేది అది. అవునా? సో ఈరోజు చాలా మంది రాజీ పడుతున్నారు, డబ్బు దగ్గరనో ఏదో ఒక దగ్గర రాజీ పడుతా ఉన్నారు. యేసుక్రీస్తు కంటే గొప్ప మాదిరి, గొప్ప నైతిక నియమాలు, నైతికత కలిగినటువంటి వ్యక్తిని, ఆ స్టాండర్డ్ ఎవరిని చూడగలుగుతాం? ఆ ప్రమాణం ఎవరికి ఉంది కదా, ఆ ప్రామాణికత, నైతిక ప్రామాణికత స్టాండర్డ్ యేసుక్రీస్తులో మాత్రమే చూడగలుగుతాం, దేవుల్లో మాత్రమే చూడగలుగుతాం. సో కాబట్టి మనం సంపూర్ణమైనటువంటి నైతికతలోకి వెళ్ళాలి అంటే క్రీస్తునే చూడాలి. అవునా? క్రీస్తుని పోలే నడుచుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే చూడాలి అని. ఎక్కడుందండి ఆయన? ఎక్కడన్నా తప్పు చేశాడా? ఎక్కడన్నా పాపం చేశాడా? ఎక్కడన్నా పొరపాటు చేశాడా? ఎక్కడన్నా రాజీపడ్డా? పడలా. సో ఇంతకంటే గొప్ప మాదిరి మనకేం కావాలా? ఇంతకంటే గొప్ప నైతిక ప్రామాణికత కదా మనకు ఏం కావాలో చెప్పండి, ఆలోచించండి. 10ది హై స్టాండర్డ్ బిబ్లికల్ డెఫినేషన్. నైతిక పరిపక్వత అంటే దేవుని పరిశుద్ధ స్వభావానికి అనుగుణంగా, వాక్య సత్యం ఆధారంగా సత్యనిష్ట, పరిశుద్ధత, బాధ్యత, దైవ భయంతో జీవించగలిగినటువంటి సామర్థ్యం. ఇది మోరల్ స్టాండర్డ్, ట్రూ మోరల్ స్టాండర్డ్. బిబ్లికల్ మోరల్ స్టాండర్డ్ అంటే ఏంటి అని అంటే దేవుని పరిశుద్ధ స్వభావానికి అనుగుణంగా జీవించడం. ఆయన స్వభావానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం, అప్పగించుకోవడం. సో అది ఎలా సాధ్యమవుతుంది? అది వాక్య సత్యం ఆధారంగానే సాధ్యమవుతుంది. సో దాంట్లో ఏముంటుంది? ఖచ్చితంగా సత్యనిష్ట ఉంటుంది కదా, పరిశుద్ధత ఉంటుంది, ఇంటిగ్రిటీ ఉంటుంది, హోలీనెస్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తప్పు చేస్తే దానికి బాధ్యత వహించడం ఉంటుంది, దైవ భయం ఉంటుంది. అవునా? యోసేపు లాగా ఉండేటువంటి దైవ భయము కనిపిస్తుంది. పౌలులో ఉండేటువంటి చూసిన పవిత్రమైన నిర్మలమైన మనసాక్షితో నేను పనిచేస్తున్నాను అన్నంత, నేను ఏ పని చేసినా నా మనస్సాక్షి పవిత్రంగా ఉంటాడు. పవిత్రమైన వాతవ్యమైన మనస్సాక్షి కాదు కదా, నిర్మలమైనటువంటి మనస్సాక్షి, పవిత్రమైనటువంటి మనస్సాక్షి. సో మన మనస్సాక్షి అలా మారుతుంది. సో కాబట్టి మనం హై స్టాండర్డ్ ఎప్పుడు కూడాము నైతిక పరిపక్వత అనగానే దేవుని స్వభావానికి అనుగుణంగా మనం ఆలోచించలేదు అంటే మన నైతికత సరైంది కాదు. స్టాండర్డ్ ఉండాలి. అవునా? సో 24 క్యారెట్ గోల్డ్ అంటే 24 క్యారెట్, దాన్ని 9 క్యారెట్ 18 క్యారెట్ తో పోలిస్తే అర్థం ఉండదు. అవునా? నాది కూడా 18 క్యారెట్. నువ్వు 18 క్యారెట్ అయితే ఎప్పుడు 24 క్యారెట్ కాదు. అవునా? అలాగే మన నైతికత అనేది మన నియమాలను బట్టి కాదు, మన యొక్క మనస్సాక్షిని బట్టి కాదు, సమాజం నిర్ణయించే దాన్ని బట్టి కాదు. అది ఖచ్చితంగా ఎలా ఉండాలి అని అంటే దేవుని యొక్క స్వభావానికి దగ్గరగా అనుగుణంగా ఉండాలి. దగ్గర కూడా కాదు, సంపూర్ణంగా అది అనుగుణంగా ఉండాలి. దాన్ని పోలిన విధంగా ఉండాలి. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషులతో కాదు పోల్చుకోవాల్సింది. ఎవరితో పోల్చుకోవాలి? దేవునితో పోల్చుకోవాలి. బైబిల్ కూడా మన దేవుని స్వభావంలో పాలువారంగా అంటుంది, కానీ మనుషుల స్వభావంలో పాలువారంగా మనం ఇక్కడ చెప్పట్లేదు. అవునా? మీలో ప్రతి ఒక్కరు మీ ప్రాచీన స్వభావం వదులుకొని దేవుని పోలికగా సృష్టించబడినాడు, పౌరు పోలిక ఆదం పోలికగా సృష్టించబడినాడు.
మనుషుల పోలికగా సృష్టించబడిన స్వభావాన్ని ధరించుకోమనలేదు, దేవుని పోలికగా. ఎందుకంటే మనం దేవ స్వభావంలో పాలువారం ఒకటకు ఎన్నుకోబడ్డాం. ఆమె అది మన స్థాయి, అది మన స్టాండర్డ్. అందుకే ప్రియులైన పిల్లలు దేవుని పోలి నడుచుకోవాలంటే ఆ స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు. మనకి ఎక్కడ ఇచ్చాడు స్థాయి? మరి సంపూర్ణంగా అంటే కాదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆ స్టాండర్డ్ ప్రకారం జీవించలేడు, అవునా? కానీ సో ఎందుకంటే ఆయన ఏమంటారు, పర్ఫెక్ట్. అది మనం పర్ఫెక్ట్ ఎప్పటికీ కాదు. సో ఆయన లోపం లేనివాడు, మనం లోపాలు కలిగిన వ్యక్తులం. సో అయినప్పటికీ కూడా ఆయన స్వరూపంలోకి, ఆయన స్వభావంలోకి కదా, అంటే ఆయన సంపూర్ణ నీతి లేకపోతే సంపూర్ణమైనటువంటి శక్తివంతులుగా మనం ఎప్పటికీ మారలేదు. కానీ ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ నీతిలోకి, ఆయన అనుగ్రహించినటువంటి ఆ స్వభావంలోకి మనం ఖచ్చితంగా మారగలుగుతాం. సో అదే అనమాట. సో బిబ్లికల్ బ్యాలెన్స్ వర్సెస్ లీగలిజం, బాహ్య నియమాల ఆధారిత నీతి. ఏమంటాడంటే, మనం కొంతమంది ధర్మశాస్త్రం అంటామంట, లీగలిజం అంటే మనం కొంత ధర్మశాస్త్ర నియమాలు పెట్టుకుంటాం కదా, బాహ్య నియమాలు పెట్టుకుంటాం. చాలా మంది క్రైస్తవులు తెలియకుండానే అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నియమాలు పెట్టుకొని నేనే భక్తి పరుని అనుకుంటాను, అవునా? ఇది మీరు చాలా మెయిన్ లైన్ చర్చెస్ లో కానీ చాలా సంఘాల్లో చూస్తారు, అవునా? వాళ్ళు ఏముంటాయండి, కేవలం బాహ్య నియమాలను అనుసరించి మాత్రమే జీవిస్తారు. వాళ్ళు బాహ్య నియమాలు పెట్టుకుంటారు. ఓ సంవత్సరం రాగానే మేము ఇన్ని రోజులు ఇలా జీవిస్తున్నాం తెలుసా, మేము ఇవి దర్శిస్తున్నాం, అక్కడికి వెళ్ళి విజిటింగ్ చేస్తున్నాం, ఈ సమాధులతో దర్శించి, అంటే ఇవే పెట్టుకుంటారు. కొన్ని నియమాలు పెట్టుకొని ఈ నియమాలు జీవిస్తే ఏమనుకుంటారంటే, అబ్బా ఏ మనుషులు వాడు ఓనవ్వలేదు, అసలు క్రైస్తవుడేనా? 40 రోజులు ఉపవాసంలో ఏం క్రైస్తవును మేము చూసినావా? సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా లేవు నువ్వు, అసలు నువ్వే క్రైస్తవుడు అంటే చూడు, ఆ స్థాయి వస్తుంది కొంతమంది లోపల, అవునా? కొంతమంది కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు, తిడుతున్నారు కూడా. అసలు నువ్వేం గ్రహిస్తుడు, కనీసం ఇట్లా చేయకపోతే సంవత్సరానికి ఒకసారి దర్శించరావాలి కదా. మీ నాన్న మొక్కొచ్చేవాడ, మొక్కొస్తే ఎంత గ్రేట్ అన్నమాట, అసలు ఎంత అద్భుతం కదా. లేకపోతే నువ్వు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పాత నిబంధన నియమాలు పాటించడం, అవునా? అమావాస్యలు, విశ్రాంతి దినాలు కావచ్చు, సున్నతి ఆచారాలు లాంటివి, పండుగలు, యెహోవా దేవుని 7 పండుగలు అని చెప్పేసి ఏదో ఒక పండుగ చేయాలని. చూడండి, ఇలా ధర్మశాస్త్ర నియమాలు కొలసి పత్రికలో పౌలు ఖండించాడు, అవునా? ఇవి రాబో వాటి ఛాయగా నిజ స్వరూపం క్రీస్తులు, ఈ ఆచారాలు ఖండించాడు, అవునా? ఆచారాలు, పండుగలు లేవు. వాక్యం ఖండించబడలేదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అవునా? నీతి ఖండించబడలేదు, వాక్యము ఖండించబడలేదు. ధర్మశాస్త్రంలో ఏం ఖండించబడ్డాయి? ఆచారాలు, సాంప్రదాయాలు, బలులు, కర్మకాండాలు, ఇవన్నీ ఉన్నాయి చూసుకుంటా. నీ మనసులు నియమించిన కట్టడం, ఇవి ఖండించబడ్డాయి, లేఖనం ఖండించబడలా, అవునా? ఇప్పుడు వ్యభిచారం చేయకూడదు అంటే ఖండించబడింది, అదేమో అది కాదు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే ఏ విషయంలో కొట్టివేయబడి, ఏ విషయంలో ఖండించాడు బైబిల్, అది చాలా ఇంపార్టెంట్, అవునా? ఏ విషయాలు ఖండించాడు అవే ఖండించాలి. ఆచారాలు, సాంప్రదాయాలు ఖండించబడ్డాయి, పండుగలు, ఇవన్నీ. హలో, ఎవరు? సో వాక్యం ఖండించబడలా, మనం పాటించాల్సినటువంటి నీతి ఖండించబడలా. రెండోది ప్రమాదం అంటే తెలుసా, లోలెస్నెస్ అంటే పాపాన్ని స్వేచ్ఛగా జీవించడం, లిబరలిజం అనొచ్చు కదా. ఇప్పుడు కొంతమంది దానికి కొత్త పేరు పెట్టుకున్నారు, కృపలో ఉంటే ఏమలాగైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను కృపలో ఉన్నా భయ్, నువ్వెవరు నన్ను అడగడానికి, నువ్వెవరు నన్ను గిల్టీలోకి తీసుకెళ్ళడానికి చెప్పు. లిబరలిజం, బైబిల్ లిబరలిజాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, ఖండిస్తుందా? లీగలిజం తప్పే, అలాగే లిబరలిజం తప్పే. స్వేచ్ఛ, నా ఇష్టం బయట. అవును, ఇంగ్లాండ్ దేశాలు, అమెరికా లాంటి దేశాలు మితిమీరిన స్వేచ్ఛ, లిబర్టీ. సో స్వేచ్ఛ జీవితము రైట్ కాదు, అది నైతికతను పాడు చేస్తుంది, అవునా? బైబిల్ ఏమని చెప్తే తెలుసా, స్వేచ్ఛ అంటే ఏంటిది అన్నది. బైబిల్ ఒక మాట అంటే, నీ స్వేచ్ఛను
కామదురతకు శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి దుర్వినియోగము చేయొద్దని చెప్తుంది. మనం దుర్వినియోగం చేసుకుంటే స్వేచ్ఛ అంటే ఇంకంతకంటే దారుణంగా ఉంటుందా? నీ స్వేచ్ఛను పాడు చేసుకోవద్దన్నా, నీ స్వేచ్ఛను ఇష్టానుసారంగా శరీర కార్యాలు నేను నెరవేర్చుకోవడానికి వాడుకోవచ్చు అని చెప్తుంది బైబిల్. ఇది చాలా ప్రమాదం. చాలా మంది లిబరలిజం పేరు మీద నువ్వు లీగలిస్ట్ గా మాట్లాడుతున్నమాట. లీగలిజం తప్పే, లీగలిస్ట్ గా మాట్లాడడం తప్పే, అలాగే లిబరలిజం తప్పే. ధర్మశాస్త్రవాదం ఎంత తప్పు, స్వేచ్ఛావాదం కూడా అంతే తప్పు. మూడోది గ్రేస్ లెడ్ హోలీనెస్ అండి. ఆమె కృపలో మాత్రమే పరిశుద్ధ జీవితం జీవించగలుగుతాం. దేవుని కృప. నువ్వు పరిశుద్ధంగా జీవించడం ఎవరి వల్ల అవుతుంది? దేవుని కృప వల్ల మాత్రమే అవుతుంది. ఆమె నాకు ఆ పాట చాలా ఇష్టం అనిపిస్తుంది, ఒకసారి పాడుకున్నాం. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము, కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. చూడండి, అసలు క్రైస్తవ జీవితం, పరిశుద్ధ జీవితం జీవించడానికి నియమాలు పనికిరావు, తెలుసా మీకు? లిబరలిజం ప్రమాదమే, లీగలిజం ప్రమాదం. కేవలం కృప. జస్ట్ ఆయన దగ్గరకు వచ్చి ప్రభాని కోపం చూపించు, నేను ఇది జయించలేకపోతున్నా, ఈ మోహం చూపును జయించలేకపోతున్నా, లేకపోతే ఇది జయించలేకపోతున్నా, ఈ నైతికత, ఈ ఆర్థిక వ్యవస్థలో నేను డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ లార్డ్. నీ కృప నాకు కావాలి. దయచేసి నీ కృప నా మీద కుమ్మరించు. నువ్వు కృప చూపిస్తేనే నేను ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతాను. నువ్వు కృప చూపిస్తేనే నేను ఈరోజు ఇక్కడ ఈ విషయంలో నేను పరిశుద్ధంగా ఉండగలుగుతాను. విక్టరీ అక్కడ ఉంటుంది. ఆమె. సో నీ నియమాల వల్ల ఏం జరగదు, అలాగే నీ స్వేచ్ఛ వల్ల ఇంకా ప్రమాదం. 2 ఎక్స్ట్రీమ్స్ అన్న, 2 పరాకాష్ఠలే, 2 విపరీత ధోరణులే. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆధారపడుతుంటది, నీకు అర్థమవుతుంది. కృప ఎలా పనిచేస్తుందని అర్థమవుతుంది. కృప ఎంత శక్తివంతమైనదో నీకు అర్థమవుతుంది. సో ప్రాక్టికల్ బిబ్లికల్ ఇండికేటర్స్. ఆచరణాత్మకమైన బైబిల్ సూచనలు, వాక్యానుసారమైన సూచనలు. ఆరోగ్యకరమైన మోరల్ లైఫ్, అనారోగ్యకరమైన మోరల్ లైఫ్. అంటే ఆరోగ్యకరమైన నైతిక జీవితం, అనారోగ్యకరమైన నైతిక జీవితం. సో ఆరోగ్యకరమైన నైతిక జీవితంలో ఏముంటుందంటే ఇంటిగ్రిటీ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. కానీ అనారోగ్యకరమైన జీవితంలో ఏముంటది? ద్వంద్వ జీవితం ఉంటుంది కదా. అంటే రెండో జీవితం ఉంటుంది. ద్వంద్వ జీవితం అంటే బయటకు ఒక రకంగా, లోపలికి ఒక రకంగా జీవించే జీవితం ఉంటుంది. సో ఆరోగ్యకరమైనటువంటి నైతిక జీవితంలో ప్యూరిటీ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. అనారోగ్యకరమైన జీవితంలో రహస్య పాపం ఉంటుంది. అందుకే వీళ్ళు కొంతమంది కొన్ని ఏరియాల వరకు మనం పరిమితి చేయగలుగుతారు, కానీ కొన్ని ఏరియాలకు మనతో పరిమితి చేయరనమాట. అంటే వాళ్ళకి ఒక రహస్య జీవితం ఉంటుంది, అక్కడ ఎవరిని రానేది. వాళ్ళకు కూడా సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో అక్కడి వరకే మనల్ని అనుమతిస్తారు. అక్కడి నుంచి మనల్ని బ్రదర్ వీటి వెళ్ళిపోయి నేను నాకు వేరే పని ఉందని చెప్తారు అనమాట. అవునా? నువ్వు ఇంతవరకే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపో, మిగతాది ఇక్కడ నుంచి నా జర్నీ వేరే. అలా ఉంటది అనమాట రహస్య పాప జీవితం. అవునా? అలా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. అక్కడికి వెళ్తారనమాట, టైం రాగానే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? వాళ్ళకి అది బలహీనత ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే తప్పు కాదనే సమర్థన. నేను బయట మంచిగానే ఉంటున్నాను. మూడోది కదా, నేను మంచివాడినే కదా, బయట ఎవరికి ఏమీ చేయట్లేదు. ఇది నా మట్టికే నేను ఎవరైనా చెడగొడుతున్నానా? నేను ఎవరు చెడగొట్టలేదు. అనుకుంటేనే నేను దేహాన్ని చెడగొట్టుకుంటున్నాను. అవునా? నాకు మాత్రమే నేను చూస్తున్నా, పోను ఎవరికైనా నేను ఇబ్బంది కలిగించట్లా. రహస్య పాప జీవితం. అవునా? నేను ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు, నాకు నేను చూస్తుంటే మరి టైప్ రైట్ బైబిల్ రైట్ అని చెప్తుందా? చెప్పట్లేదే. రహస్య పాప జీవితం అండి. హానెస్టీ, నిజాయితీ, అబద్ధం
అనారోగ్యకరమైన నైతిక జీవితంలో ఉన్నట్టు నువ్వు అబద్ధం సులువుగా చెప్తావు, కానీ ఆరోగ్యకరమైన నైతిక జీవితాన్ని జీవిస్తున్నావు అంటే నువ్వు హానెస్ట్గా ఉంటావు, చాలా విషయాలు హానెస్ట్గా ఉంటావు. మనం ఇవన్నీ ఆరంభంలో నేర్చుకున్నాం కదా. రెస్పాన్సిబిలిటీ, నైతికత యొక్క లక్షణాల్లో నేర్చుకున్నాం. బాధ్యత, ఆరోగ్యకరమైన నైతిక జీవితం కలిగిన వాడు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు, కానీ అనారోగ్యకరమైన నైతిక జీవితాన్ని జీవించాడు నెపం వేస్తాడు కదా, వంకలు సాకులు చెప్తాడు. నేను బాగానే ఉన్నాను, కానీ ఆమె చేయబట్టే, ఈయన చేయబట్టే, నేను ఎంత మంచిగా ఉందామని ట్రై చేసినా మేము నాకు సహకారం లేదు, ఇగో ఈయన నాకు సహకారం లేదు, అందుకే నేను ఇలాగా ఉన్నాను. నెపం వేయడం, అవునా? బైబిల్లో సోమరుడు కూడా చాలా నెపం వేస్తారని చూసినాం కదా. సోమరు ఏం చేస్తారంట, బయట సింహం ఉందని చెప్తారంట, పని చేయలేక కదా. ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తారు, నైతికంగా జీవించలేక సమాజం మీద నెపం వేస్తారు, అవునా? కుటుంబం మీద నెపం వేస్తారు, నిజమా కాదు? సంఘం మీద నెపం వేయచ్చు, నాయకుల మీద నెపం వేస్తారు, నిజమా కాదు? నేను మంచిగానే ఉందాం అనుకున్నా, కానీ ఈ సమాజం నన్ను అలా ఉండనిస్తలేదు. పోతిఫర్ అంటే యోసేపు అలా అనలే, నేను మంచిగా ఉందాం అనుకున్నా కానీ పోతిఫర్ భార్య నన్ను అలా ఉండనివ్వలే అన్నాడా? ఆమె ఉండనివ్వదు, కానీ మనం ఉండొచ్చు. ఆమె ఉండనివ్వకపోతే ఏంటి, మనం ఉండొచ్చు కదా. అందుకే నెపం వేయడం, ఫియర్ ఆఫ్ గాడ్. నువ్వు ఆరోగ్యకరంగా నైతికంగా ఉన్నావు అంటే నువ్వు దేవుని పట్ల భయం కలిగి ఉంటావు. నువ్వు అనారోగ్యకరంగా నైతిక జీవితం కలిగి ఉంటే నువ్వు మనుషులకు భయపడతావు, మనుషులు ఏమనుకుంటారని భయం నేను ఎక్కువ ప్రభావితం చేస్తాను. చాలా డేంజర్ చూడాలి. నువ్వు ఆరోగ్యకరమైన నైతిక జీవితం జీవిస్తే మారుమనసు పొందుతావు, రిపెంటెన్స్ అవుతావు, పశ్చాత్తాపడతావు. నువ్వు అనారోగ్యకరమైన నైతిక జీవితం చేస్తే పాపాన్ని సమర్థించుకుంటావు. అసలు నువ్వు మంచిగా ఉండాలనుకుంటే నేను ఎవరు వచ్చేస్తారు చెప్పండి? నెపం వేయడం అనేది ఇక్కడ మళ్ళీ మాట్లాడాలి. నాకు ఒక స్టోరీ చాలా ఇష్టం అండి, నాకు భలే అనిపిస్తుంది. చైనా ఒక అమ్మాయి చాలా కష్టాల్లో ఉంటుంది, ఒక యంగ్ లేడీ, ఫ్యామిలీ చాలా స్ట్రగుల్లో ఉంటుంది, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తారు. వెరీ సింపుల్గా ఉంటుంది, వెరీ ఏమంటారు మాడెస్ట్గా ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ ఇక్కడ క్యాబిన్లో ఉంటాడు, అక్కడ అందరూ బయట సోఫాలో కూర్చోను. ఈయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు, కానీ దృష్టి అంతా అమ్మాయి మీదనే ఉంటుంది. అంటే వీళ్ళలాగా ఆమె మోడర్న్ ఉండదు, వీళ్ళ మిగతా వాళ్ళలాగా అంత ఫ్యాష్గా ఉండదు, వెరీ సింపుల్ సారీ, వెరీ సింపుల్గా ఉంటుంది, మోడెస్ట్గా ఉంటుంది. ఈమె నాకు అట్రాక్ట్ అయిపోతారు అనమాట భయంకరంగా. ఆమె చూస్తూనే ఉంటాడు ఇలా ఇంటర్వ్యూ చేస్తే. సో ఆమె వంతు వస్తుంది, రాగానే ఏమంటాడు అంటే, నీకు ఉద్యోగం కావాలంటే సాయంత్రం గెస్ట్ హౌస్ రమ్మంటాడు. సో సాయంత్రం అవుతుంది, 7 o'clockకి బెల్ రింగ్ అవుతుంది, డోర్ ఓపెన్ చేయగానే సేమ్ ఇదే అమ్మాయి, అదే అట్రాక్షన్, అదే మోడెస్ట్, అదే అదే ఆహ్వానించి సోఫాలో కూర్చుంటామంటాడు. కూర్చున్న తర్వాత ఈ నెల్లి పక్కన కూర్చుంటాడు. పక్కన కూర్చుంటే దూరం జరుగుతుంది, మళ్ళీ దగ్గర జరగాలని చూస్తే మళ్ళీ దూరం జరుగుతుంది, మళ్ళీ ఇంకా దగ్గర చేయడానికి లేచి నిలబడి దూరం వెళ్ళిపోతాం. అప్పుడు ఆయన కోపం వస్తుంది, చికాకు వచ్చి అలాంటి దాన్ని ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఆమె ఏమంటుందో తెలుసు, నేను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని, నాకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం అని నేను ఇంటర్వ్యూకి వచ్చాను. యాక్చువల్గా నేను ఇక్కడ రావడానికి గల కారణం ఏంటో తెలుసా, నాకు ఒక డిజైర్ ఉంది, నాకు ఒక ఆశ ఉంది, భవిష్యత్తులో నాకు పెళ్ళి అవుతుంది, నా భర్తకు నా శరీరాన్ని పవిత్రంగా అప్పగించుకోవాలని ఆశ ఉంది. సో అది చెప్పడానికి నేను వచ్చాను. వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోతున్నాను. ఏమంటాడంటే, నేను ఎంతోమంది అమ్మాయిలను చూశాను, నీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. సో నిన్ను కూడా నేను టచ్ చేసిందంటే అసలు ఇక నాలాంటి దుర్మార్గుడు పాపిష్టుడు ఈ భూమి మీద ఉన్నాడు, అసలు ఇక జీవితం అంటే సమాజంలో నైతికతది పరిశుద్ధత విలువ లేకుండా పోతుంది, నా తప్పు చేయలేను, అమ్మా నన్ను క్షమించు, ఈ ఉద్యోగం నీకే అంటున్నాను. సో అంటే నిజంగా మనకు
కాపాడుకోవాలంటే ఎవరేం చేస్తారండి? ఇక బలవంతంగా జరిగిందంటే అది వేరే విషయం, అవునా? పరిశుద్ధతలో నేను కాపాడుకోవాలనుకుంటే ఎవరేం చేయగలుగుతారు? నెపం వేయడానికి ఏం లేదు, అవునా? నిజమేగా. నా క్యారెక్టర్, నా శీలం, నేను నైతికంగా యోసేపు లాగా ప్రయత్నం చేస్తే మా అంటే జైల్లో పెట్టబడతారు, అవునా? హింసించబడతారు, కొట్టబడతారు, అవునా? అలా సమాజంలో ఎన్నో జరిగింది, జరగలే? మన ప్రపంచం, మన చుట్టూ, మన ఊళ్ళలో జరగలే? రిచ్ ఫ్యామిలీలో పని వాళ్ళతో జరగదా? అవునా? ఇప్పుడు పని వాళ్ళు ఒప్పుకోకపోతే, నేను మన కళ్ళ ముందు జరిగిన స్టోరీ తెలుసా మీరు చదివితే, ఒప్పుకోతే వాళ్ళ మీద దొంగతనం నెపమేసి ఏదో రకంగా కొట్టడం, హింసించడం, జైలు పెట్టించడం ఎన్ని జరగదు? డ్రైవర్ల మీద ఇలాంటి, అంటే కొంతమంది వీళ్ళలో చెడు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఇలాంటి సో జరగలే. అంటే నేను కాపాడుకోవాలనుకుంటే ఏం చేయగలుగుతారు? ఎవరేం చేయగలరు? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంతకంటే గొప్ప ఉమ్, నెపం వేయడం అనేది సులువు అండి. కాపాడుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో అందుకే ఏముండాలా? ఫియర్ ఆఫ్ గాడ్ ఉండాలి, ఫియర్ ఆఫ్ మ్యాన్. ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ప్రేమ నుంచి రావాలి, అది బట్టి భయం కాదు. ఈరోజు చాలా మంది ఏంటో తెలుసా, పాపం చేయడానికి భయం, అంటే పాపం చేయడానికి బాధ లేదు, భయం లేదు. చాలా మంది ఏంటో తెలుసా, ఎక్కడ దొరికితే ఎక్కడ అగౌరవపరచబడతామనే భయం ఎక్కువ చాలా మంది లోపల, అవునా? అది భయం, అంతేగాని తప్పు చేయకూడదని కాదు. డేంజర్ అది, అది చాలా డేంజర్. ఈరోజు చాలా మంది తప్పు చేయడానికి భయపడట్లేదు, తప్పు చేస్తే ఎక్కడ దొరుకుతామేమో అని భయం, శిక్షకు భయపడుతున్నారు, అవమానానికి భయపడుతున్నారు, కానీ దైవికమైనటువంటి భయం లేదు. సో రిపెంటెన్స్, పాపం సమర్థన. సో నైతిక జీవితం, ఆరోగ్యకరమైన నైతిక జీవితం కలిగినోడు మారుమనసు పొందుతాడు, కానీ అనారోగ్యకరమైన జీవితం ఉన్నాడు ఏం చేస్తాడు? సమర్థించుకుంటాడు. పాప, నన్ను ఏం చేయమంటావు? నాకు అది ఎక్కువ బలహీనత, నన్ను ఏం చేయమంటావు? ఎస్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకోవాలి, డాక్టర్ని సంప్రదించాలి. మానసికమైనది అయితే డాక్టర్ని సంప్రదించాలి, అవునా? ఆధ్యాత్మికమైన దేవుని మీద వేడుకోవాలి, రెండు చేయాలి వైపు. ఉం? దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన సహకారం, సహవాసాన్ని కొనసాగించాలి. మరొక వైపు అవసరమైతే మెడికల్ కూడా ట్రై చేయాలి, సైకలాజికల్ కూడా ఏమైనా ఉంటే ట్రై చేయాలి, సపోర్ట్ తీసుకోవాలి. సో దేవుడే మోరల్ స్టాండర్డ్. షార్ట్ సమ్మరీ చూస్తాం. పాపం నైతికతను వక్రీకరించింది, వాక్యమే సత్య ప్రమాణం అని. పాపం నైతికతను వక్రీకరిస్తుంది. ఇది తప్పు కాదు, తప్పు కాదు, తప్పు కాదు, తప్పు కాదు, ఇష్టం ఉన్నట్టు తప్పు కాదు, అవునా? ఏమన్నా చేయి, తప్పు కాదు. పరిశుద్ధత హృదయం నుండి మొదలవుతుంది. నిజమైన విశ్వాసి పాపంతో రాజీపడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూస్తుంది కదా, దేవుని బీజంగా పుట్టిన వాడిలో పాపం చేయడు కదా, జాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, జాలడు అంటాడు 3వ అధ్యాయం. అంటే పాపంలో కొనసాగలేడు. ఉం? సో క్రీస్తు పరిపూర్ణ నీతి నమూనా, కృప ద్వారా పరిశుద్ధ జీవితం. క్రీస్తే మనకు పరిపూర్ణ నీతి నమూనా, కృప ద్వారా మాత్రమే పరిశుద్ధ జీవితం సాధ్యం. కృప ద్వారా మాత్రమే సంపూర్ణ నైతిక జీవితం సాధ్యం. కృప ద్వారా మాత్రమే మనము సత్యం, సంపూర్ణమైనటువంటి సత్యాన్ని ప్రాక్టీస్ చేయడం సాధ్యం. సో నైతికత, పరిశుద్ధత కేవలం కృప ద్వారా మాత్రమే సాధ్యం. నీ నియమాల వలన సాధ్యము కాదు. నువ్వు కృప ద్వారా వాటిని దూరం పెట్టగలుగుతావు, నీ అంతా నువ్వు దూరము పెట్టలేవు, అవునా? నువ్వు మొబైల్ నువ్వు జయించలేవు దేవుని కృప లేకుండా, నీ అంతా నువ్వు దూరం పెట్టలేవు. కానీ కృప మీద ఆధారపడు. నీ మొబైల్ నీ చెవిలో ఉన్న కూడా దాన్ని మిస్యూజ్ చేయలేవు, అవునా? నీ దగ్గర డెస్క్టాప్ ఉండొచ్చు, ల్యాప్టాప్ ఉండొచ్చు, ఇంటర్నెట్ కావాల్సినంత స్పీడ్ ఉండొచ్చు, అయినా నువ్వు దాన్ని తప్పుగా వినియోగించలేవు. అదే అండి జీవితం అంటే. సో ఇది మీరు ఫోటో తీసుకొని తర్వాత చదువుకోండి. ఇదంతా సమ్మరీ, మోరల్ ఏరియా ఫంక్షనింగ్ లో టోటల్ సమ్మరీ నేను ఒక ఇమేజ్ లో పెట్టడం జరిగింది. దీన్ని మీరు నేర్చుకోండి. సో స్టడీ చేసుకోవడానికి ప్రయత్నము చేయండి. ఓకే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరో మొబైల్ ఆల్రెడీ ఆన్లైన్ లో చేయడంలో స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్ లో పెట్టేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో నైతిక కార్యాత్మక విభాగం, నైతికత అంటే మంచిగా ఉండడం కాదు, దేవుని స్వభావానికి అనుగుణంగా జీవించడం. సో మనసాక్షిని బట్టి సమాజ నియమం కేవలం మనసాక్షి మీద ఆధారపడకూడదు. మన మనసాక్షి ఖచ్చితంగా దేని చేత ట్రైన్ చేయబడాలా?
వాక్యం చేత తర్ఫీదునివ్వాలి, లేఖనాల చేత తర్ఫీదునివ్వాలి. బైబిల్ వాక్యంలో మనకు తర్ఫీదు, మన మనసాక్షికి తర్ఫీదునివ్వాలి. అప్పుడు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని తెలుస్తుంది. నువ్వు సమాజంతో పోల్చుకుంటే ప్రమాదం. లోకమంతా ఇలా లేదా? రోమ 12:1-2 వ్యతిరేకం అది, అవునా? ఏమంటుంది? లోక మర్యాదను అనుసరింపొద్దు, అవునా? అనుసరించాలంటున్నా, అనుసరింపొద్దు అంటున్నాడా? నో, లోక మర్యాద నువ్వు అనుసరింపొద్దు. పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, అనుకూలమైన దేవుని చిత్తమేదో పరిశీలించాలి. అందుకే లోక మర్యాదను అనుసరించకండి దయచేసి. లోక మర్యాదను అనుసరిస్తే నువ్వు దేవుని ప్రామాణికతకు అనుగుణమైనటువంటి నైతిక స్టాండర్డ్స్, నైతిక ప్రామాణికతను ఎప్పటికీ కలిగి జీవించలేవు. ఏదో తోటలో మనం కోల్పోయినటువంటి ఈ నైతిక స్వభావం క్రీస్తులో తిరిగి మనకు అనుగ్రహించబడింది. కాబట్టి అది కృప ద్వారానే సాధ్యం, అవునా? మనకు కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే సమస్తం. ఆమేన్. కృప ద్వారానే నైతికంగా జీవించగలుగుతాం, కృప ద్వారానే పరిశుద్ధంగా జీవించగలుగుతాం. కాబట్టి ఆయన కృప దగ్గరికి మనం వద్దాం. ఆ సాంగ్ ఎక్కడన్నా ఉందా? కృప తప్ప సాంగ్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా బుక్ లో ఉంటాయి, చిన్న బుక్ లేదు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థమైందా? ఇంకేమైనా అర్థం కావాల్సింది ఉందా? హలో. అడుగడుగునను నీ కృపయే, నానువనువున నీ కృపయే, అడుగడుగునను నీ కృపయే, నాడుగడుగున నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము, కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నిలువున రేగిన తుఫానులున నడిపెను నిలిపెను నీ కృపయే, నిలువున రగిలిన తుఫానులున నడిపెను నిలిపెను నీ కృపయే, నా ఎడ చెలరేగి నీ కృపయే, నా ఎడ చెలరేగి నీ కృపయే, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము, కృపయే గదా నా ఆశ్రయము, కృపయే గదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రం. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు గొప్ప. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, కరుణించారు, కనికరించారు. నీ అత్యద్భుతమైన కృపకు మమ్మల్ని పాత్రలు చేయించి
నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నాను. నీ రాజ్యానికి ప్రభావ మమ్మల్ని అడుగులుగా ఇచ్చారు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభావ. నువ్వు ఎంతో కృప కలిగిన వాడు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము ప్రభు. ఇంత కనికరాన్ని మాకు చూపించినందుకు వందనాలు. ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని రక్షించుకున్నారు ఆ ఉద్దేశం వైపు మేము ప్రయాణం చేయడానికి సహాయం దయచేయండి. ఏదో తోడులో ప్రభు ఆదాము చేసిన పాపం కారణంగా ఏదైతే మేము కోల్పోయామో తిరిగి తండ్రి నీ కుమారుడిని క్రీస్తు ద్వారా మాకు అవన్నీ అనుగ్రహించడానికి పోతున్నాను ప్రభు. కాబట్టి నైతిక కార్యాత్మక విభాగంలో మీరు కోరుకునేటువంటి ఆ స్టాండర్డ్ ప్రకారం, ఆ నైతికత ప్రామాణికత ప్రకారం జీవించినట్లుగా నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి. నీ కృపను మాకు సమృద్ధిగా ఇవ్వండి. ప్రతి విషయంలో ప్రభావం నువ్వు కోరుకున్నట్లుగా, నీకు నచ్చినట్లుగా మేము జీవించే విధంగా, ముఖ్యంగా పరిశుద్ధతలో, నైతికతలో ప్రభావ నేను వెంబడించే విధంగా మాకు సహాయం దయచిన మాకు నీ కృపను మాకు సమృద్ధిగా మా అందరిపై కుమ్మరించండి. మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తాకండి ప్రభావ, హృదయాలను తాకండి. ఈ జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఆ ప్రార్థన వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.